ఇవాళ మనం సింగరాజు రమాదేవి గారు రచించిన లింక్ నొక్కొద్దు అనే కథ చూద్దాము. అబ్బా, మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ. వస్తూనే దివాన్ మీద వాలిపోయి అంది మోహన. వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఏంటి వెంకట్, ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అని అడిగాను. కాఫీ అన్నాడు వెంకట్. నాకు టీ తక్కువ అంది మోహన. మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మా, నేను కలుపుతా అంది. ఏం పర్లేదు, కాఫీ కలపడం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనకే వచ్చిన మోహన, అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది. ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావటానికి పెట్టాను. ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోహన. అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులున్నాయి తీయమ్మా అని చెప్పాను. అద్దాల షెల్ఫ్ ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీట్గా సర్దావో అంది. ఏమిటివాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఎప్పట్లాగే ఉందిగా అన్నాను. ఏమో పెద్దమ్మ, ఇదివరకు అంత పట్టించుకోలేదు అనుకుంటా అంది. సర్లే, 2 చిన్న ప్లేట్లు తీయి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు, నేను కాఫీ తీసుకొని వస్తాను అన్నాను. నాకు మోహనాకి టీ, వెంకట్కి కాఫీ కప్పులో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం రండి అని పిలిచాను. వెంకట్ వచ్చి డైనింగ్ టేబుల్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు. మోహన అతని వెంక ఒక చూపు చూసింది. అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది. అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవడమే మానేశామన్నాడు. కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి, అలాంటి సేమ్ సెట్ నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు. మా హాల్లో వేసి ఉన్న సోఫా సెట్ని చూస్తూ, అదా ఒక 30 ఏళ్ళు అయ్యుంటుంది కొని, బాగానే ఉంది కదా అని మార్చలేదు. మధ్య మధ్యలో పాలిష్ చేయిస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను. బహుశా టాపిక్ మార్చటానికి అనుకుంటూ కారపూస బాగుంది పెద్దమ్మ అంది మోహన. కాఫీ కూడా బాగుందత్తయ్య, ఫిల్టర్ కాఫీ కదా, మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్. మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి, నాకు ఫిల్టర్ వేయటానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతున్నాను పెద్దమ్మా, అది ఆయన గారి కంప్లైంట్ బుంగమూతి పెట్టి అంది మోహన. నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాము. మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు. ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు. పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు. రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది. అవును, ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను. అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది. అవునా, మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను. 2 ఏళ్ళు అయ్యిందిలే. ఏమిటో వాళ్ళ ప్లాన్, ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు. ఉన్న ఇల్లు సరిపోవట్లేదట. సరిపోవట్లేదా? 2 బెడ్రూమే కదా, పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను. నేను అదే అన్నాను. ఊరికనే చూస్తున్నాము అంటారు. ఏమిటో వాళ్ళ గోల. పోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా. రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లే చెప్పాను. ఏమిటి, మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్లుంది అంటూ హాస్యమాడారాయన. ఆ తర్వాత వారం రోజులకి అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అంది సుధా. మనవరాల్ని చూడటానికి వెళ్తుంటే నేను వెళ్ళాను. మేం వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన. వెనకే చిక్కిపోయిన మొహంతో చిన్నది సుహానా. అమ్మమ్మ, సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా. రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన. హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు, సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండి అమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది.
హాల్ అంతా ఒకసారి కలయి చూశాను. గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తుంది. సుధా పాపాయిని చూస్తూ 2 రోజుల జ్వరానికే ముఖమంతా పీక్కుపోయింది అంటూ బాధపడిపోయింది. మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది. ఏమీ తినట్లేదు. కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చైర్ తెస్తా ఆగు అని వెళ్ళబోతుంటే ఏమక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధా సుహానా ఒళ్ళో కూర్చోపెట్టుకొని కబుర్లు చెబుతూ తినిపించసాగింది. పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది. దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం సున్నుండల్లాంటివి బాగా ఇష్టం. సారీరా తల్లి, ఈసారి చెయ్యలేదు, మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను. మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మా అడిగింది మోహన. అబ్బే చిన్నపిల్లతో ఎంతకని సర్దుకుంటావు, అలాగే ఉంటుందిలే అన్నాను. మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంతో పొందికగా విశాలంగా అనిపించిందో అన్నారు. మన ఇల్లు కూడా అలా పెట్టొచ్చు కదా అన్నాడు. చెప్పింది నవ్వుతూ. అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది. సుధా అందుకొని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ, అన్నీ ఎక్కడవక్కడ ఉండాలి అంటాడు. హోటల్ రూమ్లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది? చిన్నపిల్ల ఉన్న ఇల్లు, పైగా దానికి ఉద్యోగము, తీరుబడెక్కడా? ఏదో సర్దుకుపోవాలి కానీ అంది. మోహన వాళ్ళు ఆ ఫ్లాట్కి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు. పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము 2 ఫంక్షన్లు కలిపి చేశారు. చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోహన వాళ్లను మేమంతా అభినందించాము. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోహన చెప్పింది, మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా, అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడటానికి వచ్చాము అని. ఆ విషయం సుధా ముందే చెప్పింది కనుక ఊహు అని ఊరుకున్నాను. 250 గజాల్లో డూప్లెక్స్ ఇల్లట. ముందు లాన్, సిట్అవుట్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ, లోపలే ఒక సూపర్ బజార్, చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాలు, జిమ్, స్విమ్మింగ్ పూలు, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉన్నాయట. అన్ని వివరాలు చెప్తున్నా మోహన గొంతులో పెద్దగా ఉత్సాహం లేకపోవటం గమనించాను. ఈ ఇల్లు కొత్తదే కదా, మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని ఆదోక్తిగా ఆపేశాను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మా. తనకే ఈ ఇల్లు నీట్గా ఉండట్లేదని, ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు. ఆ కొత్త విల్ల పెద్దది అయినా చాలా దూరం, పాప స్కూల్కి దూరం, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడి నుండి. తనకి చెబితే కొట్టిపడేస్తున్నాడు. అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు. మోహన చెప్పింది విని కాసేపు ఆగి, ఇల్లు నీట్గా లేదా, సరిపోవట్లేదా అని అడిగాను. మోహన సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది. ఫ్లాట్ మరి చిన్నదేం కాదు, నీట్గా లేకపోవటానికి చాలా కారణాలున్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దామన్నాను. పాపాయిని బెడ్రూమ్లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి జారుకుంది సుధా. నేను మోహన ఇల్లంతా కలిగి తిరిగి చూశాము. పొడుగాటి హాల్లో ఒకవైపు లివింగ్, ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి. 2 పెద్ద బెడ్రూమ్లు, ఒకదానికి అటాచ్డ్ బాత్రూము, ఒకటి కామన్ బాత్రూము. వంటిల్లు కూడా మరీ చిన్నదేమి కాదు. విడిగా గిన్నెలు కడగటానికి, బట్టలు ఉతకటానికి యుటిలిటీ. అన్ని రూముల్లో వార్డ్రోబులు, షెల్ఫ్లు అంత సౌకర్యంగానే ఉంది. ఒక బెడ్రూమ్లో చాలా అట్టపెట్టెలు, సామాన్లు కనిపించాయి. ఏమిటవన్నీ అని అడిగాను. అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు. చెప్పానుగా, ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడూ ఒకటే గోల. అందుకే ఒక వీకెండ్ లాగాని, అసలు ఒక 2 రోజులు సెలవు పెట్టైనా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది. ప్లాస్టిక్ టబ్బులు, బుట్టలు, చిన్న చిన్న షెల్ఫ్లు, హ్యాంగర్లు, గోడకి అతికించే హుక్స్, ఇలా రకరకాల వస్తువులు. అవన్నీ రూమ్లో సగం వాటితోనే నిండిపోయింది. నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారి వాళ్ళను తీసుకుని వెళ్తున్నాడు.
2 రోజులు ఉండడు. పాపాయిని అమ్మ దగ్గరకు పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది. మంచి ఐడియా, నన్ను కూడా అప్పుడు పిలువు, నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను. అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా, నేను అదే అడుగుదామనుకుంటున్నాను, నీకేం ప్రాబ్లం లేదుగా అంది. నో ప్రాబ్లం అన్నాను. ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేశాను. సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వారం తర్వాత మోహన ఇంటికి వెళ్ళిన నాతో, పెద్దమ్మా ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం, ఆ తర్వాత సర్దటం మొదలు పెడదాం అంది. సమస్య సర్దటం ఒకటే కాదు, ఏవి సర్దాలి అన్నది అన్నాను. అంటే అంది. ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పెడదాము. వాటిల్లో పాతగా అయిపోయినవన్నీ, వాడనివి, పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి, మీరు వాడుతున్నవి మాత్రమే సర్దుదాము. తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దామన్నాను. వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాము. హాట్ ప్యాక్స్ 5-6, పెనాలు 4-5, ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి, స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇలా నానా రకాలు. చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది, చెక్కు తీసే పీలర్లు 3, అట్లకాడలు స్టీల్ది 1, చెక్కది 1, సిలికాన్ది అటా 1. ఇలా ఏ వస్తువు చూసినా 5-6 రకాలకి తక్కువ లేవు. కప్పులు, గాజు గ్లాసులు, డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లకు బహుమతిగా వచ్చినవన్నీ, కొన్ని వీలు కొనుక్కున్నవి, అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాలు నిండిపోయింది. మోహన అసలు కొన్ని ఉన్నట్లు కూడా మర్చిపోయింది. సామాన్లు ఎక్కువైపోయాయి, షెల్ఫుల్లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్లున్నారు. అరే ఇవి ఇక్కడున్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. అలాగే బెడ్రూమ్లో బట్టల అరమరలో కుక్కి పెట్టి ఉన్న 100 కొద్దీ బట్టల జతలు, పార్టీ వేర్ అని, క్యాజువల్ వేర్ అని, ఆఫీస్ వేర్ అని, ముచ్చటైన పేర్లు. ఇక దుప్పట్లు, రగ్గులు, దిండ్లు, గలేబులు, కుషన్ కవర్లు, ఎక్స్ట్రా సెట్లు కుప్పలు. కొన్ని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి. డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు. సుహానా డ్రెస్సులు, బొమ్మలు కూడా అంతే, ఎక్కడ చూసినా అవే. పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దానిని బొమ్మలతో, బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అనిపించింది. వెంకట్ కూడా తక్కువేం తినలేదు. 6 నెలలకి ఒకసారి సెల్ ఫోన్లు, ఐప్యాడ్ లాంటివి మార్చడంతో పాత ఛార్జర్లు, వైర్లు, ఇయర్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ చెత్త చాలానే ఉంది. హాల్లోని షూ ర్యాక్ ఒక్కొక్కరికి 15 జతల చొప్పున బూట్లు, చెప్పులు, అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోహన ముఖం కాస్త కలతప్పింది. ఎక్కువ కొనేసినట్లున్నాం పెద్దమ్మ అంది. మోహనకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు. ఇది క్యూట్గా ఉంది కదా, ఇది చాలా యూజువల్గా ఉంది కదా అంటూ అనుకున్నవి, కనబడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది. ఆ సామాన్లు పెట్టుకోవటానికి ఎక్కువ షెల్ఫులు చేయించుకోవటం, ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ, వాళ్ళ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటివి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు, సామాన్లు కొంటూ ఉండటం. బ్యాంకులో డబ్బులు, చేతిలో సెల్ ఫోను ఉన్నాయి. ఉన్న ప్రతి వస్తువు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నే ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది. కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు. అవి కూడా పనికొస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది. అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది. పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదామన్నాను. పెద్దమ్మ, గ్రీన్ టీనా, మసాలా టీనా, ఫ్రూట్ ఫ్లేవరా, టీ బ్యాగ్స్ తీస్తురానా? నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది. అంతకుముందు మేం వచ్చిన రోజు మోహనా సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంటపడింది. హోమ్ డెకరేషన్ వీడియో అది. అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు. రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు.
అవి కొనటానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు. మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది. మోహన ఇంట్లో జరిగిందదే. ఆ విషయం మోహనాకి సమయము సందర్భము చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను. ఆ సందర్భం ఇప్పుడు కలిసొచ్చింది. ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధ భూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోహనాకు అరగంట క్లాస్ పీకాను. అప్పటికే మోహనకు కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది. గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్లు మోహనకు వస్తు వ్యామోహన కాస్తైనా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది. టీ తాగి ఉన్న వస్తువులు అన్నీ 3 కుప్పలుగా విభజించాము. రోజు వాడుకునేవి ఒకటి, అప్పుడప్పుడు వాడేవి రెండోది, అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి 3వ కుప్ప. 3వ కుప్పలోని ఎక్కువ వస్తువులు చేరాయి. అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దామంటే ముందు కొంచెం దీనంగా మొగం పెట్టినా ఇక తప్పదు అనుకొని పక్కన పెట్టింది. మొదట 2 కుప్పల్లో ఉన్న వస్తువులు అరల్లో సర్దేశాము. సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్గా సరిపోయాయి. మోహన ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు పెద్దగా అవసరం పడలేదు. కాస్త విరామం ఇచ్చి భోజనం చేశాము. తిన్నాక హాల్ వంక చూశాను. హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్, ఇంకా పెద్ద టీపాయ్ కొనేసి వేశారు. పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ని మోహన సహాయంతో గోడకు జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్, దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాము. దానితో హాలు విశాలంగా అయినట్లు అనిపించింది. టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను. ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్నదాన్ని గోడకు జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చులే అని చెప్పాను. సోఫా, డైనింగ్ టేబుల్ అలా గోడకు దగ్గరగా జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనబడింది. మా హాలు ఇంత పెద్దదా? ఆశ్చర్యపోయింది మోహన. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు, హాట్ ప్యాక్స్ అన్నీ ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు, సాస్ బాటిల్స్, స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ క్యాబినెట్లో సరిగ్గా సరిపోయాయి. ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వాస్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది. ఆ మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాము. పనిలో పనిగా మోహనకు ఇంకో సూత్రం చెప్పాను. ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అన్న సామెత తెలుసుగా. పైన నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు. ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడివక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం. లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు 24 గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను. నిజమే పెద్దమ్మ, మీ ఇంట్లో పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీటుగా పెడతారు కదా. ముందు వెంకట్ పాపకి ఆ విషయం చెప్తాను అంది. ఆ సాయంత్రం మోహన 3వ కుప్పలోని వస్తువుల్లో కొన్ని తమ ఇంట్లో పని వాళ్లకు ఇచ్చేసింది. మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయంలో పంచటానికి మోహన, సుహా, సుధా, నేను అందరం వెళ్ళాము. అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోహనకు కూడా అనుభవంలోకి వచ్చింది. శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసి, మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా, సుహా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చటపడి వచ్చే వారం తప్పకుండా వెళ్ళి వద్దామని అనుకున్నాము. తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికీ ఎంతో తేడా.